నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడమే కాకుండా ఒక నిండు ప్రాణము బలైపోవడానికి కారణమైనటువంటి సంఘటన నిరసిస్తూ కార్మికులకు గత 15-18 సంవత్సరాలుగా నేను వెన్నంటి ఉన్నటువంటి కార్మికులు ఈరోజు పనులు బంద్ చేసి వాళ్ళ డిమాండ్ల సాధన కోసం ఉద్యమ బాట పట్టినని చెప్పేసి వారికి మద్దతు తెలియజేయడానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు అచ్చంపేట మాజీ శాసనసభ్యులు పువ్వల బాలరాజన్న గారు, అచ్చంపేట ఆర్టీసీ డిపో ఏసీ నాయకులు, బీజేపీ నాయకులు, కమ్యూనిస్ట్ నాయకులు, అఖిలపక్ష నాయకులు, కార్మిక సోదర సోదరిమణులు అందరు కూడా ఉద్యమాభివందనాలు. నిజంగా ప్రతి ఒక్కరు కూడా రాత్రి నుంచి ఇప్పటి వరకు ఆ వీడియో తిరిగేస్తా ఉంటే కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి, గుండె తరుక్కుపోతా ఉన్నాయి. కళ్ళ ముద్దల అగ్ని జ్వాల లోపల మరి మంటాయి మంతు ఈ యొక్క ఉద్యమానికి ఊపిరి పోయడమే కాకుండా తెలంగాణ ఉద్యమం లోపల ఎట్లయితే అసూలు బాసిండ్రో, నేను చనిపోతే నా సాగుతోనైనా ఈ మొండి సర్కారు, ఈ బండ సర్కారు, ఈ గుండెలైనటువంటి బొద్దుబారిన రేవంత్ సర్కారు కళ్ళు తెరుస్తారేమో, జాలి కలుగుతారేమో, కనికరిస్తారేమో అని చెప్పేసి మరి నిండుగా తనకు తాను కాల్చుకొని చనిపోయినటువంటి సంఘటన నిజంగా మన కళ్ళ నుంచి పోవడం లేదు. ఈరోజు మొదటి రోజు ఉన్నటువంటి ఏదైతే ఉద్యమ స్ఫూర్తి ఉందో, కార్మికుల లోపల ఎంతటి ఉద్యమ స్ఫూర్తి ఉందో, ఆ యొక్క శంకర్ చనిపోయినటువంటి కళ్ళ లోపల తిరుగుతూ ఉంటే అందరూ బాధ తప్ప హృదయంతో ఉన్నారు. ఈరోజు నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నారు, అయ్యా శంకర్ గౌడ్తోనే సాధిస్తారా? ఇంకెంత మంది చచ్చిపోవాలి లేదా చనిపోవాలని మీరు కోరుకుంటున్నారా? ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. కార్మికుల శ్రేయస్సు కోసం మేము కట్టుబడి ఉన్నాం. వాళ్ళ కోసం చర్యలు తీసుకొని వాళ్ళ గురించి మాట్లాడండి, వాళ్ళతో సంప్రదింపులు జరపండి అని చెప్తా ఉన్నటువంటి నువ్వు వాళ్ళు న్యాయమైనటువంటి డిమాండ్లు, నీ సమస్యలు పరిష్కరిస్తామని ఒక్క మాట నువ్వు మాట్లాడలేక దానికో మంత్రివర్గ ఉపసంఘము, దానికో టైమింగ్, దానికో చర్చలు, దాని మొత్తం కూడా కాలయాపన. మీరు ఏం చేయాలనుకున్నారో సమాధానం చెప్పాలి. పక్క రాష్ట్రం లోపల ఈ యొక్క కార్మికులని ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించి ఆర్టీసీని విలీనం చేసింది. చేస్తానని నువ్వే చెప్పినావు. గత ప్రభుత్వం మాట తప్పింది, నేను మాట తప్పను, నీకు మాట ఇస్తున్నానని చెప్పినటువంటి నువ్వు 6 గ్యారంటీలతో పాటు ఇది కూడా గ్యారంటీ పెట్టినటువంటి నువ్వు ఈ కార్మికులు ఒక్కరిద్దరు ఉన్న కార్మికులు కాదు, ఒక అచ్చంపేట ఉన్న డిపో ఉన్నటువంటి కార్మికులు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మరి 6 లక్షల పైన ఉన్నటువంటి ఈ కార్మికులని ఏం చేయదలుచుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ అడుగుతా ఉన్నాం. ఎంతసేపటికి కాంగ్రెస్ పార్టీ అంటే దోపిడి, జలయజ్ఞము, ధనయజ్ఞము, అదే రకంగా వంచన, మోసము, ఇదేనా ప్రజలకు ఏమైనా న్యాయం చేయదలుచుకున్నాం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు నిజంగా మీరు ఏమైనా చేయండి, ఈ కార్మికులకు న్యాయం చేయండి. నువ్వు బస్సులు పెట్టావా, అడ్డదిడ్డమైనటువంటి డ్రైవర్లను పెట్టి ఆ డ్రైవర్లనేమో అష్ట కష్టాలు పెట్టి మెమోలు ఇచ్చి సస్పెండ్ చేస్తావు. ఏ అనుభవం లేనటువంటి డ్రైవర్లని ఇప్పటికిప్పటిగా తీసుకుంటే యాక్సిడెంట్ చేసిండు, చాలా మందికి దెబ్బలు తగినాయి. దీనికి ఎవరు బాధ్యత వహిస్తాడు? రేవంత్ రెడ్డి సర్కారు సమాధానం చెప్పాలి. ఎంతమంది అమాయకుల కార్మికులే కాకుండా అమాయకుల ప్రాణాలు కూడా తోడేయడానికి నువ్వు కంకణం కట్టుకున్నావు అని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ సర్కారును, రేవంత్ రెడ్డిని ఈ సందర్భంగా నిలదీస్తా ఉన్నాం. ఈరోజు ఎవరంటే వాడిని డ్యూటీలో తీసుకోవడం కాదు, డ్యూటీ చేస్తున్నటువంటి కార్మికులని ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులరైజ్ చేయండి. అది చేత కదా. ఈరోజు టికెట్ తీసుకుంటురా, ఒక టికెట్ ఒక కండక్టర్ అపార్ట్మెంట్ అయితే, ఒక డ్రైవర్ అపార్ట్మెంట్ అయితే నెలలో కొద్దిగా వాళ్ళకి శిక్షణ ఇస్తావు. సిగ్గు శరం ఉందా? ఏ శిక్షణ లేకుండా వాళ్ళు ఎట్లా బస్సులు ఇస్తావు? ఏ శిక్షణ లేకుండా కండక్టర్లు ఎట్లా టికెట్ పడతారు, డ్రైవర్లు ఎట్లా బస్సులు చెప్తారు? నీకేమనిపిస్తలేదా? ఈ కనీసం విచక్షణ జ్ఞానం లేదు అని అడుగుతా ఉన్నాను. ఈరోజు శిక్షణ లేకుండా ఉద్యోగాలు ఇవ్వడం కాదు, ఇది చాలా సిగ్గుచాటు, ఇది చాలా దుర్మార్గము. ఇప్పటికైనా నువ్వు అంతిమం తీసుకోకుండా పెద్ద మనసు చేసుకొని ఈ కార్మికుల న్యాయమైన డిమాండ్ని పరిష్కరించకపోతే ఒక్క కార్మికుడు అగ్ని రాజేసిండు. నువ్వు న్యాయమైన కోరిక డిమాండ్ చేయకపోతే ఈ తెలంగాణ రాష్ట్రము కార్మికుల చేతుల అగ్ని గుండెమైందని తస్మాత్ జాగ్రత్త అని తెలియజేస్తూ వెంటనే కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్ని పరిష్కరించాలని తెలియజేస్తూ
ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.